బ్లూటూత్ స్పీకర్ కొంచెం చూస్తున్నారా, అయితే ఈ స్పీకర్ మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇదే అమెజాన్ బేసిక్స్ యొక్క బ్లూటూత్ స్పీకర్. ఇది మనకి అండర్ 1000 రూపీస్లోనే వస్తుంది. ఈ వీడియోలో నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని యూజ్ చేసి ఈ వీడియోలో మనం ఇది కొనొచ్చా లేదా అని క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. దీనిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అని క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఈ స్పీకర్ తీసుకోవాలా లేదా అని క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ముందుగా బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ అమెజాన్ బేసిక్స్ స్పీకర్ అని చెప్పేసి ఉంది. సో ఇటు చూసిన అమెజాన్ బేసిక్స్, ఇటు చూసిన అమెజాన్ బేసిక్స్ సీరియల్ నెంబర్తో పాటు సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి స్పీకర్ ఇట్లా ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ రాసి అయితే ఉంది. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఎంఆర్పీ 2499 అవుతుంది కదా. సో ఇది అంత ప్రైస్ అయితే కాదు. సో మేమైతే 715 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏమన్నా చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పైన ఫస్ట్ స్పీకరే కనిపిస్తుంది. సో స్పీకర్తో పాటు 2 కేబుల్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక యూజర్ మాన్యువల్ అవుతుంది. సో ఇంతే, బాక్స్లో అయితే ఏం లేవు. అండ్ ఇంకా కేబుల్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 3.5mm to 3.5mm ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇచ్చారు. సో ఇది మనం బ్లూటూత్ లేని ఫోన్స్కి మనం ఈ వైర్ అయితే పెట్టి సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఒక USB to Type-C కేబుల్ అయితే ఇచ్చారు. సో దీన్ని పెట్టి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనం ఒక 4 to 5 hours అయితే ఛార్జింగ్ అయితే వేయాలి. అండ్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 15 hours అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే స్పీకర్ అయితే చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇదంతా ప్లాస్టిక్ బిల్డే, కానీ ఒక ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. సో ఇందులో నుంచి మనకి 2 డ్రైవర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే మనకి అమెజాన్ బేసిక్స్ అనే బ్రాండింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు మనం చేతిలో పట్టుకొని క్యారీ చేయడానికి. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి బటన్స్ అయితే ఇచ్చారు. సో పవర్ బటన్, మోడ్ బటన్, ప్లే పాస్ బటన్ అండ్ వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇవే మనకి నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ కూడా యూజ్ అవుతాయి. సో కింద చూసుకున్నట్టయితే మనకి రబ్బర్ ఫుట్ ప్యాడ్ అయితే ఇచ్చారు. సో ఇది ఎక్కడైనా పెడితే జరగకుండా ఉండడానికి. సైడ్స్ లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ రైట్ కి మనకి బేస్ రేడియేటర్స్ అయితే ఉన్నాయి. సో వీటి వల్ల మనకి ఒక పంచి బేస్ ఫీల్ అయితే కలుగుతుంది. సో దీంతో పాటు మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ Type-C పోర్ట్ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇక్కడ USB పోర్ట్ ఉంది కదా, ఇందులో మనకి అప్ టు 32 GB వరకు పెన్ డ్రైవ్ ఏదైనా వేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ SD కార్డ్ స్లాట్లో SD కార్డ్ వేసుకోవచ్చు. ఆక్స్ పిన్ తో మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కూడా వినొచ్చు. సో ఇవే మనకి పోర్ట్స్ అయితే. ఒకసారి స్పీకర్ అయితే ఆన్ చేసి సాంగ్స్ ప్లే చేసి సౌండ్ అయితే వినిపిస్తా. సో మీరు సౌండ్ అయితే వినండి ఎలా వస్తుంది అనేది. సో ఆన్ చేస్తున్నా. సో స్పీకర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ సైడ్లో బేస్ రేడియేటర్స్ ఉండే దగ్గర ఇక్కడ మనకి RGB లైటింగ్ వస్తుంది కదా. సో ఈ లైటింగ్ కావాలంటే మనం ఉంచుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదే పవర్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఆ లైటింగ్ అయితే ఆఫ్ అవుతుంది. సో బెటర్ మీరైతే లైటింగ్ అయితే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఛార్జింగ్ లైఫ్ కాస్త ఎక్కువ వస్తుంది. సో ఒకసారి సాంగ్స్ అయితే ప్లే చేస్తా, వినండి. అండ్ ఒకసారి పెన్ డ్రైవ్ని కూడా ఇన్సర్ట్ అయితే వేసి చూద్దాం. సో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయో లేదా అనేది. Play by USB drive. సో పెన్ డ్రైవ్ని కూడా కనెక్ట్ చేసి చూసినా సో చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక ఈ స్పీకర్ని నేను కొద్ది రోజులు అయితే యూజ్ చేస్తాను. సో యూజ్ చేసి నాకు ఎలా అనిపించిందని నెక్స్ట్ క్లిప్లో అయితే చెప్తా. సో చూడండి. ఇక ఈ స్పీకర్ని కొనాలా లేదా అనే విషయానికంటే ముందు మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి 2 50mm సంబంధించిన డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో దీంతో పాటు వీటికి మనకి బేస్ రేడియేటర్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల ఆ పంచి బేస్ ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. సో ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.3 మీద రన్ అవుతుంది. బ్లూటూత్ రేంజ్ వచ్చేసి 10 meters దాకా అయితే ఉంది. అండ్ దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 4 to 5 hours అని అంటున్నారు. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే అప్ టు 8 hours అని అంటున్నారు. అది కూడా ఎప్పుడు ఒకవేళ మనం బ్లూటూత్ స్పీకర్ వాల్యూమ్ని 50% పెట్టేసి RGB లైటింగ్ ఆఫ్ చేసుకుంటే కనుక అప్పుడు 8 hours అయితే వస్తుందని అంటున్నారు. కానీ మనం అవన్నీ ఎట్లా చేయలేం కదా. సో మన వాల్యూమ్ ఎక్కువనే పెట్టుకుంటాం కాబట్టి సో 8 hours అన్న కాడ ఒక 5 hours వేసుకున్నా కూడా ఈ స్పీకర్ ఇచ్చే రేంజ్కి మనకి 5 hours అయితే ఎనఫ్. సో ఎందుకంటే అంత మంచిగా ఉంది దీని వాల్యూమ్ అనేది. ఇక ఇందులో మనం ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నట్టయితే ముందు దీని ప్రోస్ అయితే చెప్తాను. ఏంటంటే మనకి బ్లూటూత్ స్పీకర్ ఈ బడ్జెట్లో దొరకడం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇచ్చే వాల్యూమ్ మామూలుగా లేదు. సో దీనిలో సౌండ్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో సౌండ్ పరంగా అయితే ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి మనకి FM ఉంది, USB ఉంది, SD కార్డ్ ఉంది, ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కనెక్టివిటీలో కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనం ఒక సోర్స్ కాకపోతే ఇంకో సోర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా ఇందులో మనకి Type-C ఛార్జింగ్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో అన్ని మైక్రో USB-తోనైతే వస్తాయి. సో మనకి ఇది Type-C-తోనైతే వచ్చింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ స్పీకర్లో మనకి బేస్ రేడియేటర్స్ ఇచ్చారు కదా. సో దానివల్ల మనకు పంచి బేస్ అయితే తెలుస్తుంది. సో ఎక్కువ బేస్ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ నార్మల్ బ్లూటూత్ స్పీకర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇందులో చాలా మంచి బేస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి వింటే కానీ మీకు అయితే అర్థం కాదు ఆ ఫీల్ అనేది. సో ఇక మైనస్ల గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకి పెద్దగా మైనస్లు అయితే ఏం లేవు, కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. సో అది కూడా ఏంటంటే మీకు ఛార్జింగ్ టైం వచ్చేసి ఇది 4 to 5 hours ఉంది కదా. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా దీనిలో మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ దగ్గర ఎక్కడ ఒక క్యాప్ లాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇందులో ఎక్కడ IP రేటింగ్ ఉందని కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాప్ లాంటివి కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. సో క్యాప్ ఒకటి ఇచ్చుంటే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ ఇంకా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మనం 80% వాల్యూమ్ దాటిస్తే ఘోరంగా డిస్టర్షన్ అయితే వస్తుంది.
సో అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎట్లా 80% వాల్యూమ్ మనం పెట్టలేము, కానీ పెట్టినప్పుడు మాత్రం క్లియర్గా డిస్టార్షన్ అయితే వస్తుంది. సో ఇది నాకు బ్లూటూత్ స్పీకర్లో మైనస్ అయితే అనిపించిన విషయాలు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసినప్పుడు బ్లూటూత్ మోడ్ అంటే మోడ్స్ చెప్తాయి కదా, సో ఇది మనకి హై వాల్యూమ్లో అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మనం బ్లూటూత్ స్పీకర్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తామో సో అప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఒక 50% 60% వాల్యూమ్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా చిన్న సౌండ్లో వినాలంటే కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ఏ వాల్యూమ్లో అయితే సెట్ చేసి ఆఫ్ చేస్తామో మళ్ళీ ఆన్ చేసినప్పుడు అది ఆ వాల్యూమ్ అంతా రీసెట్ అయిపోయి మళ్ళీ ఆ ఎక్కువ వాల్యూమ్తోనే ఆన్ అవుతుంది. సో అదొక ఇరిటేటింగ్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి. సో ఇదేం పెద్ద ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళకి పెద్ద అదేం కాదు, కానీ కొంచెం నాకైతే ఇట్లా నచ్చదు, ఎందుకంటే ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రో విషయానికి వచ్చినట్టయితే మెయిన్లీ సౌండ్కి అయితే పిక్చర్ సాటిస్ఫైడ్ నేనైతే. ఈ బడ్జెట్లో అయితే ఇది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, నాకైతే బెస్ట్ అనిపించింది. ఇంకా వేరే కూడా ఉన్నాయి, జీబ్రానిక్స్లో అట్లా ఉన్నాయి, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఇది 10 వాట్స్ అవుట్పుట్ అని అంటున్నారు. సో 10 వాట్స్ అంటే ఎగ్జాక్ట్గా 10 వాట్స్ లేకున్నా కూడా ఒక 7 to 8 వాట్స్ అని చెప్పుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ అయితే ఉంది. మనకి 80% వాల్యూమ్ దాటియకపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనం అంత వాల్యూమ్ కూడా ఎట్లా పెట్టుకోం కాబట్టి మనకు ఒక ఫోన్ ల్యాప్టాప్ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ వాల్యూమ్ కోరుకుంటాం కాబట్టి సో అప్పుడు ఇది మనకి బెటర్ అయితే అవుతుంది. ఈ స్పీకర్ని తీసుకోవచ్చా లేదా ఓవరాల్గా చెప్పాలంటే ఎస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి 900 రూపాయలకి అయితే అమెజాన్లో ఉంది. సో మేము సేల్లో 700 రూపాయలకి అయితే తీసుకున్నాము. సో ఓకే, నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. కానీ మీకు సౌండ్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో వేరే బ్లూటూత్ స్పీకర్లో అంత బేస్ ఉండదు, ఏముండదు. సో హై వాల్యూమ్ పెట్టినప్పుడు డిస్టార్షన్ వస్తాయి కదా, సో ఇది అట్లేం లేదు, మనకి 80% వాల్యూమ్కి ఎనఫ్ అనిపిస్తుంది. సో ఎక్కువ దాటిస్తే మాత్రం ఖచ్చితంగా డిస్టార్షన్ వస్తుంది, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.